అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో ఆయన్ను చంచల్గూడ జైలుకు తరలించనున్నారు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేశారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం ఆయన్ను నాంపల్లి కోర్టులో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ కాసేపట్లో చంచల్గూడ జైలుకు తరలించే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఉషా చంచల్గూడ జైలు నుంచి లైవ్ అందిస్తారు. ఉషా, చెప్పండి. యమునా, పుష్ప 2 రిలీజ్ ఏదైతే సంధ్యా థియేటర్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సందర్భంగా అల్లు అర్జున్ అక్కడికి చేరుకున్న సమయంలో తొక్కిసలాట ఏర్పడింది. ఈ తొక్కిసలాట ఒక మహిళ మరణించిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటి వరకు A11 గా FIR లో చిక్కడపల్లి పోలీసులు అయితే నమోదు చేశారు. A11 గా ఉన్నటువంటి అల్లు అర్జున్ ని అరెస్టు చేసి ఉదయం 11:40 ఏదైతే 11:40 అతన్ని అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకెళ్లారు. అనంతరం వైద్య పరీక్షలు గాంధీ హాస్పిటల్లో నిర్వహించిన అనంతరం అతన్ని మళ్ళీ నాంపల్లి కోర్టుకి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే పుష్ప 2 రిలీజ్ ఈవెంట్ సందర్భంగా అరెస్ట్ అయినటువంటి అల్లు అర్జున్ ని మరి కాసేపట్లో ఏదైతే నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. మరి కాసేపట్లో అల్లు అర్జున్ చంచల్గూడ జైలుకి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే చంచల్గూడ జైలు దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఇది. దాదాపు 1 కిలోమీటర్ దాకా కూడా పోలీసులు పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ మోహరించి ఉన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఇప్పటికే విక్రమ్ సింగ్ మాన్ లా అండ్ ఆర్డర్ అధికారి ఎవరైతే ఉన్నారో అతను పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే అలర్ట్ చేసినట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. చంచల్గూడ జైలు దగ్గర ఎవరు కూడా ఇప్పటికే అల్లు అర్జున్ అభిమానులు అనేక మంది కూడా అక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి గాంధీ హాస్పిటల్ నుంచి అలాగే నాంపల్లి కోర్టు నుంచి మళ్ళీ చంచల్గూడ జైలుకు కూడా వచ్చే నేపథ్యంలో భారీగా పోలీసులు అయితే ఇక్కడ మోహరించారు. ప్రస్తుతం అయితే 14 రోజుల రిమాండ్ లో భాగంగా ఈ నెల 27వ తేదీ వరకు కూడా అల్లు అర్జున్ ని రిమాండ్ కి తరలించనున్నారు. ఈ నెల 27వ తేదీ వరకు కూడా రిమాండ్ విధించింది లోయర్ కోర్టు. ఏదైతే హైకోర్టులో కూడా సైమల్టేనియస్ గా ఈ కేసుకి సంబంధించి క్వాష్ పిటిషన్ అయితే దాఖలైంది. కాబట్టి క్వాష్ పిటిషన్ కి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే వాదోపవాదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం నిరంజన్ రెడ్డి ఆర్గ్యుమెంట్స్ కి సంబంధించి జీపీ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉన్నారో అతను అలాగే నిరంజన్ రెడ్డి ఏదైతే అల్లు అర్జున్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి ఇద్దరు కూడా సుదీర్ఘంగా వాదోపవాదంలో అయితే జడ్జి ఏదైతే శ్రీదేవి ఎదుట విన్నవించుకుంటున్నారు. ప్రస్తుతం గతంలో జరిగినటువంటి తొక్కిసలాటలు సినిమా ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారు ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కావచ్చు, అనేక ఫంక్షన్స్ కావచ్చు, ఈవెంట్స్ సెలబ్రిటీ హోదాలో వచ్చే సమయంలో గతంలో ఉన్నటువంటి కేసులు కూడా ప్రస్తావించి ఉల్లంఘించడం కూడా జరిగింది. ప్రస్తుతం 2017లో వడోదరాలో షారుఖ్ వర్సెస్ గుజరాత్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా ఇక్కడ ఉల్లంఘించడం కూడా మనం చూసుకోవచ్చు, ప్రస్తావించడం కూడా జడ్జి ఎదుట. ప్రస్తుతం ఈ ఆర్గ్యుమెంట్స్ లోయర్ కోర్టు ఇచ్చినటువంటి 14 రోజుల రిమాండ్ ఏదైతే ఉందో దానికి సవాల్గా అక్కడ హైకోర్టు సుదీర్ఘంగా అయితే నిరంజన్ రెడ్డి అలాగే ప్రభుత్వ తరపు లాయరు ఇద్దరు కూడా సుదీర్ఘంగా వాదనలు అయితే వినిపిస్తున్నారు. మరి కాసేపట్లో హైకోర్టుకి సంబంధించి కూడా హైకోర్టు సమయం కూడా అయిపోవచ్చింది. కాబట్టి హైకోర్టు కూడా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేస్తుంది. అల్లు అర్జున్ కి సంబంధించి ఇప్పటికే లోయర్ కోర్టు నాంపల్లి కోర్టు ఇప్పటికే 14 రోజుల రిమాండ్ ఇచ్చింది. కాబట్టి 27వ తేదీ దాకా చంచల్గూడ జైల్లో అల్లు అర్జున్ ఉండే అవకాశం ఉంటుంది. మరి కాసేపట్లో ఏదైతే అల్లు అర్జున్ చంచల్గూడ జైలుకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు పరిస్థితి, బారికేడ్స్ సహా అలాగే పోలీసులు రోప్స్ తో సహా ఎక్కడా కూడా సామాన్య ప్రజల్ని ఇక్కడికి అలో చేయకుండా మీడియా ప్రతినిధులకు కూడా కొన్ని షరతులు కూడా విధించారు. ఎక్కడ కూడా లోనికి అనుమతించకుండా ఎక్కడికక్కడ పటిష్టమైన ఏదైతే సెక్యూరిటీ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ సెలబ్రిటీ స్థాయి వ్యక్తి ఇక్కడికి చేరుకునే సమయంలో ఎలాంటి చెదురుమదురు ఘటనలు కూడా జరగకుండా ఎక్కడికక్కడ పోలీస్ పహారా అయితే పూర్తి స్థాయిలో ఉన్నట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. విజువల్స్ లో క్లియర్ గా మనం చూసుకోవచ్చు. ట్రాఫిక్ కి సంబంధించి కావచ్చు, అలాగే ఇతరత్ర ఏది కూడా ఇబ్బంది కలగకుండా పోలీసులు అలాగే స్పెషల్ టీమ్ SOT పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. లా అండ్ ఆర్డర్ కి ఎక్కడా కూడా విఘాతం కలగకుండా ప్రతి ఒక్క చోట కూడా పోలీసులు భారీ ఎత్తున పహారా కాస్తున్నారు. సెలబ్రిటీ స్థాయి వ్యక్తి ఇప్పటి వరకు
7 మందిని పుష్ప 2 సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు 7 మందిని అరెస్టు చేశారు చిక్కడపల్లి పోలీసులు. F11 గా ఉన్నటువంటి అల్లు అర్జున్ కి ఈ రోజు ఈ అరెస్ట్ చేయడం కూడా మనం చూసుకోవచ్చు. తన నివాసంలో తన్ని కనీసం డ్రెస్ కూడా చేంజ్ చేయకుండా బెడ్రూమ్ కి వెళ్ళి అతన్ని అరెస్ట్ చేసిన ఏదైతే న్యాయస్థానాలకు ఎవరు కూడా అతిథులు కారు, చట్టానికి అందరూ సమానులు అన్న కోణంలోనే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు చూసుకున్నట్టయితే లోయర్ కోర్టు 4 గంటలకు హీరింగ్ కి రావాల్సినటువంటి నాంపల్లి కోర్టులో ఈ కేసు ఏదైతే ఉందో ప్రభుత్వం హైకోర్టులో వచ్చేటటువంటి ఉత్తర్వులను బేస్ చేసుకుని లోయర్ కోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరపాలి అనుకున్నారు. కానీ లోయర్ కోర్టులో ఇప్పటికే సుదీర్ఘంగా గతంలో పుష్ప 2 సినిమాకి సంబంధించి ఏదైతే సిటీ పోలీస్ యాక్ట్ ఏదైతే ఉందో సిటీ పోలీస్ యాక్ట్ ని ఖచ్చితంగా హీరో ఉల్లంఘించారు, హీరోకి అనుమతించలేదు అన్న కోణంలో ఏదైతే చిక్కడపల్లి పోలీసులు కూడా పేర్కొనడం జరిగింది. చిక్కడపల్లి పోలీసులు కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు, హీరోయిన్లకి అనుమతించలేదు. కానీ ముషిరాబాద్ నుంచి సంధ్యా థియేటర్ వరకు ర్యాలీ నేపథ్యంలో అల్లు అర్జున్ అక్కడ నుంచి థియేటర్ వరకు కూడా రావడంతో అక్కడ నుంచి కూడా తొక్కిసలాట ముషిరాబాద్ దగ్గర నుంచి సంధ్యా థియేటర్ కి సమీపించే వరకు కూడా భారీ స్థాయిలో తొక్కిసలాట జరిగింది. ఇందులో ఒక మహిళ ప్రాణం కోల్పోయింది. దీన్నే ఏదైతే ప్రభుత్వం తరపు లాయర్ కూడా ప్రస్తావించడం చూసుకోవచ్చు. మరోవైపు ఈ నేపథ్యం ఏదైతే ఉందో ఇందులో ఎక్కడా కూడా ప్రత్యక్షంగా హీరో ప్రమేయం లేదు అన్న కోణంలోనే అల్లు అర్జున్ తరపున న్యాయవాది కూడా వాదించడం మనం చూసుకోవచ్చు. మరోవైపు ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే పలు లీగల్ టీమ్స్ కూడా ఏదైతే అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి లీగల్ టీమ్స్ కావచ్చు, అటు మెగా ఫ్యామిలీ కూడా అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు పరామర్శించడానికి వెళ్లడం కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే చెంచల్గూడ జైలుకి మరి కాసేపట్లో అల్లు అర్జున్ చేరుకునే అవకాశం ఉంటుంది. అల్లు అర్జున్ వస్తున్న నేపథ్యంలో అభిమానులు కూడా భారీ స్థాయిలో ఇక్కడికి చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో మీడియాని కూడా కట్టడి చేశారు ఇక్కడ పోలీసులు. అల్లు అర్జున్ ఏదైతే లోపల జైలులో ఏదైతే చెంచల్గూడ జైలుకి సంబంధించి అధికారులు కూడా ఇప్పటికే ముందస్తు చర్యల్లో భాగంగా భారీగా ఏదైతే గేట్ దగ్గర నుంచి ఈ రోడ్స్ ఏదైతే ఉందో చెంచల్గూడ జైలుకి సంబంధించినటువంటి రోడ్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఎవరు కూడా సామాన్య ప్రజల్ని ఇక్కడ ఆగనీయకుండా మూవ్ ఆన్ కూడా చేయడం కూడా మనం క్లియర్ గా గమనించవచ్చు. ట్రాఫిక్ కావచ్చు, అలాగే ముందస్తు ప్రొటెక్షన్ కి సంబంధించి కావచ్చు, ఎక్కడా కూడా విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు అయితే చేపట్టారు. ప్రస్తుతం అయితే చెంచల్గూడ జైలు దగ్గరికి అయితే ఏదైతే పోలీసు వాహనంలోనే అల్లు అర్జున్ అయితే ఇక్కడికి చేరుకుంటున్నారు. అల్లు అర్జున్ తో పాటు తన కుటుంబ సభ్యులు కూడా ఆ వెహికల్ ని ఫాలో అవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అల్లు అర్జున్ కి సంబంధించి ఏదైతే ఈ క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో హైకోర్టులో ఏదైతే సైమల్టేనియస్ గా లోయర్ కోర్టులో అలాగే హైకోర్టులో కూడా వాదోపవాదనలు సుదీర్ఘంగా జరిగాయి. కానీ లోయర్ కోర్టు ఏదైతే ఉందో నాంపల్లి కోర్టు ఇప్పటికే 14 రోజుల రిమాండ్ ని విధించింది. 14 రోజుల రిమాండ్ ఇచ్చింది. హైకోర్టు ఎలాంటి సూచనలు ఇవ్వబోతోంది, హైకోర్టు ఇచ్చేటటువంటి తీర్పు మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. ప్రస్తుతం అయితే చెంచల్గూడ జైలుకి సమీపించే లోపు ఒకవేళ హైకోర్టులో అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి ఆర్డర్స్ ఏదైతే ఉందో క్వాష్ పిటిషన్ కి సంబంధించి ఏదైతే ముందస్తు బెయిల్ కి సంబంధించి పిటిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అల్లు అర్జున్ కి అనుకూలంగా వస్తే ఓకే, లేదు అల్లు అర్జున్ కి హైకోర్టులో కూడా చుక్కెదురైనట్టయితే ఖచ్చితంగా అల్లు అర్జున్ ఇక్కడ ఏదైతే చెంచల్గూడ జైల్లో 27వ తారీఖు వరకు 14 రోజుల పాటు రిమాండ్ లో ఉండాల్సిందే. దీనికి సంబంధించి ఇప్పటికే లీగల్ టీమ్ ని కూడా అప్రోచ్ అవుతున్నారు పోలీసులు. లీగల్ టీమ్ ని కూడా కుటుంబ సభ్యులు అప్రోచ్ అయ్యారు. అలాగే మరో సంఘటన కూడా మనం చూసుకోవచ్చు. ఏదైతే ఈ కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ రోజు తొక్కిసలాటలో మృతి చెందినటువంటి మృతురాలి రేవతి భర్త ఎవరైతే ఉన్నారో అతని కేసును కూడా విత్డ్రా చేసుకుంటున్నట్టు కూడా ఒక మెసేజ్ కూడా మనం చూసుకోవచ్చు. అలాగే ఈ మొత్తం ఉదంతానికి సంబంధించి ఎటువంటి ప్రమేయం లేదు, చట్టం తన పని తానే చేసుకోబోతుంది అన్న సీఎం నినాదం కూడా చూసుకోవచ్చు. మొత్తం మీద హైకోర్టులో వాదోపవాదనలు సుదీర్ఘంగా జరుగుతున్నాయి. హైకోర్టులో నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి, అల్లు అర్జున్ తరపు సుదీర్ఘంగా వాదనలు అయితే వినిపించబోతున్నారు. వాదనలో భాగంగా వడోదర షారుఖ్ ఖాన్ 2017లో రేస్ మూవీ ఏదైతే ఉందో షారుఖ్ ఖాన్ రేస్ మూవీని ఇక్కడ ఉదాహరిస్తూ మొత్తం కూడా ఈ
కేసుకి సంబంధించినటువంటి ప్రీవియస్ సెలబ్రిటీలు ఎక్కడెక్కడికి వెళ్ళినప్పుడు ఏ సంఘటనలు జరిగాయి, అలాగే ఎలాంటి తొక్కిసలాట జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది, గాయపడిన వాళ్ళు ఎంతమంది, ఈ కేసెస్ అన్నిటినీ కూడా క్లీన్ చీట్ ఇచ్చినటువంటి ఏదైతే ఇచ్చినటువంటి ఉన్నాయో వాటిని బేరీజు వేసుకొని కోర్టులో హైకోర్టులో పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. చూడాలి మరి కాసేపట్లో ఎక్స్క్లూజివ్ గా మనం చూసుకోవచ్చు. స్వతంత్ర టీవీలో చూసుకోవచ్చు. అల్లు అర్జున్ రీచ్ అయిపోయారు. అల్లు అర్జున్ ఏదైతే చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్ తో పాటు అందరు మనం అల్లు అర్జున్ ఎక్స్క్లూజివ్ చూసుకోవచ్చు. యమునా అల్లు అర్జున్ చిక్కడపల్లి సెంట్రల్ జైలుకి అయితే చేరుకున్నారు. మొత్తం మీద సెంట్రల్ ప్రిజన్ చెంచల్గూడ జైలుకి అయితే చేరుకున్నారు. ఎక్కడా కూడా పోలీసులు వాహనాన్ని ఆపకుండా లోనికి అల్లు అర్జున్ ని తీసుకుని వెళ్ళిన ఘటన కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం విజువల్స్ క్లియర్ గా కనిపిస్తుంది. అల్లు అర్జున్ చెంచల్గూడ జైలుకి అయితే చేరుకున్నారు. ఈ నెల 27వ తేదీ వరకు 14 రోజుల రిమాండ్ లో భాగంగా ఈ నెల 27వ తేదీ వరకు కూడా అల్లు అర్జున్ ని చెంచల్గూడ జైల్లో ఉంచే అవకాశం ఉంటుంది. ఈలోపు మండే గానీ సోమవారం ఈ క్రాష్ పిటిషన్ కి సంబంధించి కావచ్చు, లేదా ఈ రోజు హైకోర్టులో జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ నేపథ్యం కావచ్చు, ఏదైతే 105 సెక్షన్ ఏదైతే ఉందో ఈ 105 సెక్షన్ నాన్ బెయిలబుల్ సెక్షన్, ఈ సెక్షన్ కి సంబంధించి ఎలాంటి తీర్పు రాబోతుంది అనేది మాత్రం సర్వత్రా ఆసక్తికరంగా ఉంది. దీనికి సంబంధించి మనం ఎక్స్క్లూజివ్ అలాగే బ్రేకింగ్ న్యూస్ కూడా చూసుకోవచ్చు. వైఎస్ జగన్ కూడా స్పందించడం ట్విట్టర్ లో మనం చూసుకోవచ్చు. హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవరూ తీర్చలేదే. అదే సమయంలో దీనిపై అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి అండగా ఉంటారని బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతన్ని బాధ్యుడిని చేయడం ఎంతవరకు సమంజసం? తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్ పై క్రిమినల్ కేసులు బనాయించి అరెస్టు చేయడం సమ్మతం కాదు. అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్న కోణంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కాసేపటి క్రితమే ట్విట్టర్ ద్వారా కూడా పేర్కొనడం మనం చూసుకోవచ్చు. మొత్తం మీద అల్లు అర్జున్ కి సంబంధించి అనేక మంది ట్వీట్స్ ద్వారా కావచ్చు, అలాగే ట్వీట్స్ ద్వారా తమ అల్లు అర్జున్ కి సంఘీభావం తెలుపుతున్నారు. కేఎఫ్ పాల్ దగ్గర నుంచి అలాగే బండి సంజయ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా సంఘీభావం అయితే తెలుపుతున్నారు. ఒక హీరో సెలబ్రిటీ స్థాయి ఐకాన్ స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ ని ఈ విధంగా క్రిమినల్ కేసులు బనాయించి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద అతని మీద కేసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం సమంజసం కాదు అన్న కోణంలోనే ప్రతి ఒక్కరు పేర్కొంటున్నారు. మొత్తం మీద అల్లు అర్జున్ ని కాసేపటి క్రితమే చెంచల్గూడ జైలుకి తీసుకొచ్చిన దృశ్యాలు కూడా స్వతంత్ర టీవీ ఎక్స్క్లూజివ్ గా మనం చూసుకోవచ్చు. యమునా రైట్ ఉషా, ఏదైతే ఇంత ఉదంతం జరిగిందో దీనికి ఎక్కడ మిస్టేక్ జరిగిందని చెప్పుకోవచ్చు? అంటే ఆ రోజు సినిమా చూడడానికి వస్తున్నారు, హీరో హీరోయిన్ వస్తున్నారు అని చెప్పి థియేటర్ వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే పోలీసులో కూడా మేము క్లారిటీగా చెప్పామని చెప్పారు లాయర్లు కూడా. అయినా అక్కడి నుంచి అంటే పోలీసుల నుంచి వద్దు అని హీరో హీరోయిన్ రావద్దు అని నిరాకరించారు అని చెప్పేది. మళ్ళీ అల్లు అర్జున్ వాళ్ళ టీంకి క్లారిటీగా ఈ వార్త వెళ్ళిందా, లేదంటే వెళ్ళినా కూడా లేదు కావాలనే అల్లు అర్జున్ అక్కడికి రావడం జరిగిందా? ఒకవేళ వచ్చిన సినిమా చూడడం కాకుండా అక్కడ ర్యాలీగా వెళ్ళడం ఏదైతే జరిగిందో ఈ ర్యాలీగా వెళ్ళడం వల్లనే ఎక్కువ తొక్కిసలాట జరిగిందని అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా ఎన్నో జాతీయ స్థాయిలో ఉత్తమ జాతీయ అవార్డు కూడా తీసుకున్నటువంటి అల్లు అర్జున్ ఏదైతే ఐకాన్ స్టార్ గా ఇప్పటికే పేరు పొందారు, అలాంటి సెలబ్రిటీ హోదా ఉన్నటువంటి వ్యక్తి ముషీరాబాద్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉండేటటువంటి సంధ్యా థియేటర్ ఏదైతే ఉందో సంధ్యా థియేటర్ కి చాలా డిస్టెన్స్ ఉంటుంది. ఈ మొత్తం కూడా రోడ్డు మార్గాన వచ్చే అందరికీ హాయ్ చెప్పుకుంటూ వచ్చినటువంటి దృశ్యాలు ఏవైతే ఉందో దీంతో అక్కడ ఉన్నటువంటి అభిమానులు లోకల్ గా ఉన్నటువంటి అదంతా కూడా కొంచెం ఆర్టీసీ క్రాస్ రోడ్ మొత్తం కూడా స్టూడెంట్స్ ఉండే ఏరియా, కోచింగ్ కి సంబంధించి అనేక మంది ఉంటారు. జనం అనేక మంది ఎగబడడంతో కెపాసిటీకి మించి ఆ లోపల గేట్ సంధ్యా థియేటర్ లోపల గేట్స్ ఏదైతే ఉందో దాన్ని దాటుకొని బ్రేక్ చేసుకుంటూ లోపలికి రావడంతో ఉన్న పలంగా అక్కడ ఉన్నటువంటి జనాన్ని అందరికీ కూడా ఉక్కిరి బిక్కిరి ఆడకుండా అవ్వడము, వెంటనే అక్కడ ఉన్నటువంటి మహిళ స్పృహ కోల్పోయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచివేయడము, తన కుమారుడికి అస్వస్థతగా అవ్వడంతో వెంటనే
వెంటనే అతన్ని పోలీసులు రక్షించడము, అనంతరం ఏదైతే ఒక మహిళని కోల్పోయినటువంటి ఆ కుటుంబం ఏదైతే ఉందో తన భర్త వేసినటువంటి కేసు ఆధారంగానే అతని వాంగ్మూలం, అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలాన్ని తీసుకొని చిక్కడపల్లి పోలీసులు సిటీ పోలీస్ యాక్ట్ ని ఉల్లంఘించారు హీరో అన్న నేపథ్యంలోనే అతని మీద కేసు నమోదు చేశారు. మొత్తం మీద ఇది ఏదైతే సినిమా యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీరు ఇక ముందు ప్రీమియర్ షోలు కానీ ఇలాంటివి ఏవైనా కండక్ట్ చేసే సమయంలో బౌన్సర్ల సహాయం కావచ్చు, ఇలాంటి ప్రీమియర్ షోకి వచ్చే ముందు సిటీ పోలీస్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించాలి అన్న కోణంలోనే ఈ సెలబ్రిటీ స్థాయి వ్యక్తి అయినటువంటి అల్లు అర్జున్ మీద ఈ కేసులు బనాయించి అతన్ని అరెస్టు చేశారు అనేది ఒక వర్షన్ వినిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ కి సంబంధించి ప్రత్యక్షంగా కానీ ప్రత్యక్షంగా ఎక్కడ కూడా అల్లు అర్జున్ ఈ ఏదైతే మృతికి సంబంధించి కారణం కాదు అన్న కోణంలోనే అతని అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా వాదించడం జరిగింది. మొత్తం మీద హైకోర్టులో వాదోపవాదనలు సుదీర్ఘంగా జరుగుతున్నాయి. హైకోర్టుకు వచ్చేటటువంటి వాదనలు బేరీజు వేసుకునే మొత్తం ఈ ఏదైతే అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి రిమాండ్ ఏదైతే ఉందో రిమాండ్ కి సంబంధించి హైకోర్టు ఇచ్చేటటువంటి తీర్పు ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. సంచలనం రేపించినటువంటి ఉదయం 11:40 ఉన్నపలంగా అల్లు అర్జున్ ని తన స్విమ్మింగ్ పూల్ లో ఉన్న అల్లు అర్జున్ ని హుటాహుటిన పోలీసులు అరెస్టు చేసి ఏదైతే తన బెడ్రూమ్ లోకి వచ్చి అరెస్టు చేసి తీసుకుని వెళ్ళిన సంఘటన ఏదైతే ఉందో దాన్ని కుటుంబ సభ్యులు అల్లు అర్జున్ కూడా ఒకంత మొదట ఆర్గ్యూ చేశారు. ఆ తర్వాత పోలీసులకు లా అండ్ ఆర్డర్ చట్టాన్ని వ్యతిరేకించకూడదు అన్న కోణంలోనే అతను కూడా సుముఖంగానే వచ్చినట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. ఎక్కడ కూడా అతను బాధపడుతున్నట్టు కానీ ఆరాటపడుతున్నట్టు కానీ ఎక్కడా కూడా కనిపించడం లేదు. మరోవైపు తన తండ్రి అల్లు అరవింద్ ఎవరైతే ఉన్నారో కొడుకు వెంటే వస్తూ ఉన్నారు. అటు గాంధీ హాస్పిటల్ కావచ్చు, ఇటు చెంచల్గూడ జైలు, అటు గాంధీ హాస్పిటల్ కావచ్చు, అలాగే నాంపల్లి కోర్టు వరకు కావచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే హైకోర్టులో జస్టిస్ శ్రీదేవి బెంచ్ ఎలాంటి తీర్పునివ్వబోతుంది అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. హైకోర్టు ఇచ్చే తీర్పు అల్లు అర్జున్ కి ఊరటనిస్తుందా, జైలా బెయిలా అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. మరోవైపు ఈ కేసుకి సంబంధించి మండే వరకు కూడా అల్లు అర్జున్ ఏదైతే ఫ్రైడే ఈవినింగ్ అయింది కాబట్టి ఫ్రైడే సాటర్డే సండే ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లు అర్జున్ కి బెయిల్ మంజూరు అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే కోర్టు హాలిడేస్ కూడా ఉంటాయి కాబట్టి సోమవారం నుంచి ఈ కేసుకి సంబంధించి బెయిల్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది. ఏదైతే హైకోర్టు తీర్పు ఇంతవరకు రాలేదు కాబట్టి ఒకవేళ హైకోర్టు తీర్పు వచ్చినట్టయితే సీన్ ఇంకొక విధంగా ఉంటుంది. అల్లు అర్జున్ కి సంబంధించి చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఏదైతే ఉందో రిమాండ్ కి సంబంధించి హైకోర్టు ఎలాంటి తీర్పునివ్వబోతోంది అన్నది మాత్రం అటు అభిమానుల్లో కుటుంబ సభ్యుల్లో యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అల్లు అర్జున్ అభిమానుల్లో కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. థ్యాంక్ యూ ఉషా.